సో, హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ జోష్న. మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే టాపిక్స్ చూసాము. సో, ఈ వీడియోలో మనము దాని కంటిన్యూషన్ టాపిక్ అయిన జర్నల్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో, ఇంట్రొడక్షన్‌తో స్టార్ట్ చేద్దాం. Introduction. Under double entry system, all the business transactions are recorded in the first book called journal. రికార్డ్ అన్ని ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ ఏ బుక్లో అయితే రికార్డ్ చేస్తారో దాన్ని జర్నల్ అని అంటారు. జర్నల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ జర్న్ విచ్ మీన్స్ డే. జర్నల్ అనే దాన్ని ఫ్రెంచ్ వర్డ్ని డిరైవ్ చేశారు. జర్నల్ అంటే డే ఆర్ డైలీ బేస్ మీద అని అర్థం అనమాట. జర్నల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ బుక్ ఆర్ డే బుక్. జర్నల్ ఫస్ట్ బుక్ అని ఎందుకు అంటారంటే మనము ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఫస్ట్ జర్నల్లోనే రికార్డ్ చేస్తాం కాబట్టి జర్నల్లీ ఫస్ట్ బుక్. డే వైజ్గా రికార్డ్ చేస్తాం కాబట్టి డే బుక్ అని కూడా అంటారు. ఇన్ జర్నల్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఇయర్ వైజ్ ఆర్ టైం వైజ్ అనమాట. మనము జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని డేట్ వైజ్గా రికార్డ్ చేస్తాము జర్నల్లో. అందుకనే క్రొనలాజికల్ ఆర్డర్ అని అంటున్నాము. ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జర్నల్ ఈజ్ కాల్డ్ జర్నలైజింగ్. మనము ఒక ట్రాన్సాక్షన్ని జర్నల్లో ఎంటర్ చేసే ఆ ప్రాసెస్నే జర్నలైజింగ్ అని అంటారనమాట. ఎనీ ఎంట్రీ మేడ్ ఇన్ జర్నల్ ఈజ్ కాల్డ్ జర్నల్ ఎంట్రీ. జర్నల్లో ఏ ఎంట్రీస్ అయితే రికార్డ్ చేస్తామో ఆ ఎంట్రీస్ని జర్నల్ ఎంట్రీ అని అంటాము. For recording a journal entry, the 3 accounting principles are to be followed. ప్రీవియస్ టాపిక్ అయిన డబుల్ ఎంట్రీ సిస్టంలో మనము 3 అకౌంట్స్కి 3 గోల్డెన్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం కదా. పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్. సో, ఈ జర్నల్లో ఎంట్రీస్ రికార్డ్ చేసే టైంలో మనం ఆ 3 రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద టాపిక్ జర్నల్. సో, నౌ we move on to the next topic. ఫార్మాట్ ఆఫ్ జర్నల్. అసలు జర్నల్ అంటే ఏంటి, ఎట్లాగా మనం దాన్ని చేయాలి అని చెప్పేసి చూద్దాము. SN1 నెంబర్ అంటే సీరియల్ నెంబర్ అనమాట. డేట్ అంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క పర్టికులర్ డేట్ అనమాట. ఏ డేట్న ట్రాన్సాక్షన్ జరిగింది అనేది రాయాలి ఇక్కడ. పర్టికులర్స్ అంటే ఆ టాపిక్కి ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఎంట్రీని రాయాలన్నమాట. ఇక్కడ కిందే నెరేషన్ కూడా రాస్తాం మనము. లెడ్జర్ ఫోలియో, LF అంటే లెడ్జర్ ఫోలియో. మనము ఇక్కడ జర్నల్లో ఎంటర్ చేసిన ఎంట్రీనే లెడ్జర్లో కూడా పోస్ట్ చేస్తాము. సో, లెడ్జర్లో ఆ ఎంట్రీ ఎక్కడుంది అని తెలియటం కోసమే మనం ఈ లెడ్జర్ ఫోలియో అనే కాలమ్ని పెట్టుకున్నాము. సో, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లెడ్జర్లో ఎక్కడుంది అనేది ఇక్కడ ఈ LF కాలమ్ అనేది తెలియచేస్తుంది. నెక్స్ట్ డెబిట్, క్రెడిట్. మనము డబుల్ ఎంట్రీ సిస్టంలో చూసుకున్నాం. ఏ ట్రాన్సాక్షన్కైనా 2 ఆస్పెక్ట్స్ ఉండాలి. అది డెబిట్, ఇది క్రెడిట్. సో, ఎవరికి డెబిట్ అయింది, ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయ్యింది అనేది మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం అనమాట. మనకు అక్కడ ఒక పాయింట్ వచ్చింది, డెబిట్ అండ్ క్రెడిట్ ఆర్ ఈక్వల్. సో, ఏ ట్రాన్సాక్షన్లో అయినా డెబిట్, క్రెడిట్. సో, దిస్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్, అడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్. అసలు జర్నల్ని మనం ప్రిపేర్ చేయటం వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయనేది చూద్దాం. కీప్ రికార్డ్ ఇన్ ఆర్డర్. రికార్డ్స్ అంటే జర్నల్ బుక్స్లో మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయన్నమాట. ఈజీ టు చెక్స్, ఎక్కడికక్కడ సపరేట్గా రాసుకుంటాం కాబట్టి ఈజీగా చెక్ చేసుకోవటానికి ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనము ఒక బుక్లోనే మెయింటైన్ చేస్తాం కాబట్టి డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత అనేది మనకి ఇక్కడ స్పెసిఫిక్గా తెలుస్తుంది. హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ లెడ్జర్. సో, ఈ అకౌంటింగ్ ప్రాసెస్లో మనకి జర్నల్ తర్వాత నెక్స్ట్ ఉండేది లెడ్జర్. సో, జర్నల్ని బేస్ చేసుకొని మనం లెడ్జర్లో ఎంట్రీస్ని రాస్తాము. దానికి ఇది ఒక ఫౌండేషన్లా ఉంటుందన్నమాట. ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ ఒక పర్టికులర్ డేట్లో జరిగింది అని చెప్పడానికి మనకి ప్రూఫ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏమన్నా కోర్టులో కేసెస్ అయిన టైంలో ఇది ఒక ఎవిడెన్స్గా వర్క్ చేస్తుందన్నమాట. హెల్ప్స్ ఇన్ ఫైనల్ అకౌంట్స్. లాస్ట్లో మనము అకౌంటింగ్ ప్రాసెస్లో లాస్ట్ది ఏంటంటే ఫైనల్ అకౌంట్స్. సో, ఆ ఫైనల్ అకౌంట్స్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ బేస్ కరెక్ట్గా ఉండాలి కదా. సో, ఆ బేస్ ఏంటిదంటే ఈ జర్నల్ అనమాట. సో, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్. నెక్స్ట్ టాపిక్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్. జర్నల్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ ఏమై ఉంటాయి అనేది ఇది టేక్స్ మోర్ టైం.
ఇప్పుడు మనం ఒక్కొక్క ఎంట్రీని అనలైజ్ చేసి దాన్ని ఇక్కడ ఎంట్రీ కింద రాయాలి. ట్రాన్సాక్షన్ అనలైజ్ చేసి ఎంట్రీ కింద రాయాలి. అది ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకుంటుంది. నాట్ యూజ్‌ఫుల్ ఫర్ లార్జ్ బిజినెస్. లార్జ్ బిజినెసెస్‌కి ఎందుకు సూట్ అవ్వదంటే, అక్కడ వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. అన్ని ట్రాన్సాక్షన్స్‌ని ఒక బుక్‌లో మెయింటైన్ చేస్తే వాళ్ళకది ఖచ్చితంగా డిసడ్వాంటేజే అవుతుంది. ఎందుకంటే ఏమన్నా డిఫికల్టీ అవ్వచ్చు, మిస్‌కమ్యూనికేషన్ అవ్వచ్చు. సో, అలాంటి బిజినెసెస్‌కి ఇది నాట్ సూటబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్ క్విక్‌లీ. ఇప్పుడు మనము ఒక ట్రాన్సాక్షన్ ఎక్కడుంది అని వెతుక్కోవటం అన్ని ఎంట్రీస్ మధ్యలో మనకి పర్టిక్యులర్‌గా ఈ ఎంట్రీయే కావాలన్నప్పుడు అది వెతికే టైంలో ఖచ్చితంగా అది డిఫికల్ట్ అవుతుంది. టైమ్ టేకెన్ ప్రాసెస్ అవుతుంది. నో క్యాష్ బ్యాలెన్స్ షోన్. జర్నల్‌లో ఏంటంటే జస్ట్ మనకి ఎంత వరకు అయింది, ఎంత డెబిట్ ఉంది అని మాత్రమే చూపిచ్చిద్ది. సో, క్యాష్ ఎంతుంది అనేది పర్టిక్యులర్‌గా చూపించదు. సో, ఆ బ్యాలెన్స్ ఆఫ్ ద అకౌంట్ అనేది మనకిక్కడ దొరకదు. ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్స్. అన్ని ఎంట్రీస్‌ని ఒక దగ్గరే ఉన్నప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయి. ఆ మిస్టేక్స్‌ని మనము ఎర్రర్స్‌ని ఫైండ్ చేయటంలో కూడా ఒక డిఫికల్టీ అవుతుంది. సో, దీస్ ఆర్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్. నెక్స్ట్ టాపిక్ ఫీచర్స్ ఆఫ్ జర్నల్. అసలు జర్నల్ యొక్క ఫీచర్స్ ఏంటివి? ఆల్మోస్ట్ అడ్వాంటేజెస్‌లో ఏమైతే ఉంటాయో అవే ఉంటాయి. బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. మనము ఫస్ట్ ట్రాన్సాక్షన్‌ని రికార్డ్ చేసేది జర్నల్‌లోనే కాబట్టి అది బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ లేదా బుక్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ అని అంటాము. డేట్ వైస్ రికార్డింగ్. అక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్పుకున్నాం కదా! ఆ డేట్ వైస్‌గా ఆహ్, టా ద ట్రాన్సాక్షన్ ఏ డేట్‌లో జరిగిందో ఆ డేట్ వైస్‌గా మనము జర్నల్‌లో రికార్డ్ చేస్తాము. డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇందాక చెప్పాను కదా! డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ మనం ఇక్కడ రాస్తాము. సో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటాయి. అది ఫీచర్ ఆఫ్ జర్నల్ అనమాట. నరేషన్ గివెన్. అక్కడ ఆ ఎంట్రీ రాసిన తర్వాత దాని కింద మనం నరేషన్ ఇచ్చేస్తాము. అంటే అది ఏంటి? అసలు దాని బేసిక్ దాని గురించి ఏం చెప్తుంది అనేది అక్కడ రాసేస్తాం. సో, మనకి ప్రాబ్లమ్ ఉండదు. ట్రాన్సాక్షన్ డీటెయిల్, డేట్ ఉంటుంది, అమౌంట్స్ ఉంటుంది, నరేషన్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి అది ప్రొవైడ్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ పోస్టింగ్ టు లెడ్జర్. ఇందాక చెప్పాం కదా! లెడ్జర్ ప్రిపేర్ చేయడం కోసం జర్నల్ అనేది ఒక బేస్, ఒక ఫౌండేషన్ లాంటిది. సో, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జర్నల్. ఇక్కడ మనకి బేసిక్‌గా ఒక ప్రాబ్లమ్‌ని చూద్దాం మనము. అసలు జర్నల్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది. ఇదొక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో, దీనికి సొల్యూషన్ మనం నెక్స్ట్ పేజ్‌లో ఇచ్చాను. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. క్యాష్‌తో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఎంట్రీ ఏమవుతుందంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. కింద నరేషన్ ఇచ్చారు చూడండి. పేయింగ్ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్ అని. డెబిట్ యాస్పెక్ట్, క్రెడిట్ యాస్పెక్ట్. సో, ఇక్కడ డేట్ ఏప్రిల్ 2021 ఏప్రిల్ 1 పర్టిక్యులర్స్‌లో ఎంట్రీ గురించి దాని నరేషన్ రాసాం. లెడ్జర్ ఫోలియో ఎందుకు ఖాళీగా ఉంచామంటే మనం ఇంకా లెడ్జర్ చేయలేదు కాబట్టి. లెడ్జర్ చేయకపోతే మనకి లెడ్జర్‌లో ఎక్కడుందో తెలీదు. సో, అందుకనే దాన్ని ఖాళీగా ఉంచేసాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 2న చూడండి. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 25,000. ఇక్కడ ఏప్రిల్ 2 పర్చేసెస్ చేసినప్పుడు మనకి రూల్స్ ఉన్నాయి కదా! మన దగ్గరికి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేసుకొని, మన దగ్గర నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో క్రెడిట్ చేసుకుంటామో. సో, పర్చేస్ చేయటం వల్ల మనకి గూడ్స్ వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్‌ని డెబిట్ చేసి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్‌ని క్రెడిట్ చేసాము. అందుకనే ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని వచ్చింది. నెక్స్ట్ ఏప్రిల్ 4 సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు మిస్టర్ రఘు. మిస్టర్ రఘుకి క్రెడిట్ మీద సేల్ చేసాము గూడ్స్‌ని. అందుకనే మిస్టర్ రఘు దగ్గర నుంచి మనకి రావాలి కాబట్టి రఘు అకౌంట్‌ని డెబిట్ చేసుకుంటే సేల్స్ అంటే గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి గూడ్స్‌ని మనము సేల్స్ కింద క్రెడిట్ చేసాము. నెక్స్ట్ ఏప్రిల్ 6 పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ క్రెడిట్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ మిస్టర్ కమల్. మిస్టర్ కమల్ దగ్గర నుంచి క్రెడిట్ బేస్ మీద గూడ్స్ కొన్నాము. అంటే పర్చేస్ చేయడం వల్ల మన దగ్గరికి గూడ్స్ వస్తున్నాయి కాబట్టి పర్చేస్ చేసుకొని మిస్టర్ కమల్‌కి తర్వాత మనం మనీ ఇవ్వాలి కాబట్టి మన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతాయి కాబట్టి క్రెడిట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏప్రిల్ 8 మిస్టర్ రఘు రిటర్న్ గూడ్స్ వర్త్. ఇక్కడ రఘుకి గూడ్స్ సేల్ చేసాం కదా! అది అతను రిటర్న్ చేసేసాడు. ఆహ్, ఎన్ ఎలా సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ రఘు. మిస్టర్ రఘుని ఎందుకు క్రెడిట్ చేసామంటే ఇక్కడ ఇందాక డెబిట్ చేసాము. సో, దీన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రెడిట్ చేసాము. సేల్స్ రిటర్న్‌ని ఎందుకు డెబిట్ చేసామంటే మన దగ్గరికి ఆ గూడ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి దాన్ని డెబిట్ చేసుకున్నాము. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. క్యాష్‌కి సేల్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు మిస్టర్ కమల్. ఇక్కడ మనము ఏప్రిల్ 6న కమల్ దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కున్నాం కదా! అవి రిటర్న్ చేసేసాము.
సో, దానికి ఎంట్రీ మిస్టర్ కమల్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్. పర్చేస్ రిటర్న్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి పర్చేస్ రిటర్న్ కింద క్రెడిట్ చేసుకున్నాము. మిస్టర్ రఘు పెయిడ్ క్యాష్. ఇక్కడ ఇందాక రఘు ఇవ్వాలి కదా! అది మనకి రఘు క్యాష్ చేశాడు. రఘు అకౌంట్‌ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ రఘు అకౌంట్ అని చేసాము. మిస్టర్ కమల్ పెయిడ్ బై చెక్. మనం కమల్‌కి ఇవ్వాల్సిన మనీని చెక్ ద్వారా ఇచ్చేసాము. అందుకనే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ కమల్ అకౌంట్ అనమాట. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. బ్యాంక్‌లోకి డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. డిప్ రిసీవ్డ్ కమిషన్. కమిషన్ అంటే మనకి ఇన్‌కమ్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. రెంట్ పే చేసాం కాబట్టి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో, రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. రియల్ అకౌంట్ ప్రకారం మన దగ్గరికి అసెట్స్ ఏమన్నా వస్తే దాన్ని డెబిట్ చేసుకొని మన దగ్గర నుంచి ఏమైనా వెళ్ళిపోతే క్రెడిట్ చేసుకుంటాము. సో, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సాలరీస్ పెయిడ్. సాలరీస్ అనేది మనకి ఎక్స్‌పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం సాలరీ ఎక్స్‌పెన్సెస్‌ని డెబిట్ చేయాలి. సో, సాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో, దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ద బేసిక్ ఎగ్జాంపుల్. ఇవి బేసిక్‌గా ఉండే ఎంట్రీస్ అనమాట. వీటిని మాత్రమే మనం తీసుకున్నాము. సో, ఇవన్నీ బేస్‌గా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి జర్నల్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ వచ్చేసింది. కంప్లీట్ టాపిక్ మీద ఈ వీడియో అనమాట. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యోర్స్ జోష్న. థ్యాంక్ యూ.